అక్కడ నీ అసలు రెస్పెక్ట్ ఏంటో నువ్వు పోగొట్టుకున్నావు. నీకు మనుషులు బట్టి మాట్లాడే తీరుతెన్నులు మొత్తం కూడా మారిపోతున్నాయి. దీన్ని మరి మాస్క్ ఫేస్ అనరా, కలర్స్ చూపించడం అనరా? ఆ రోజుకి క్లియర్గా నువ్వు రూల్ బుక్ చదువుకుంటే నీకు కూడా అర్థమయ్యేది గౌతమ్ చేసింది తప్పు కాదు రైట్ అని. మరి గౌతమ్ చేసింది రాంగ్ అయినప్పుడు నువ్వు మరి ఎలా వెళ్తావు అంత దౌర్జన్యంగా వాళ్ళపైకి? తీరా నువ్వు ఇంత చేసావని చెప్పి గోలగోల చేసిన వాళ్ళంతా కూడా మండే నామినేషన్లో నీ పేరు పెట్టకుండా నువ్వు ఎక్కడ వాళ్ళపై పగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళి గౌతమ్ని నామినేట్ చేయడం. ఏం గ్రూప్ గేమ్ ఆడుతున్నారా మీరు అంటూ చప్పట్లు కొడుతుంది సోనియా. ఎక్కడ గ్రూప్ గేమ్? ఎవరు ఆడటం లేదు, గ్రూప్ గేమ్ అంటాడు నిఖిల్. ఏదైనా ఒక పాయింట్ పై స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్ ని సీజన్ మొత్తం కొనసాగించాలి. కానీ నువ్వు ప్రతిసారి ఫ్లిప్ అవుతూ వస్తున్నావు. అవతలి వాళ్ళని బట్టి నువ్వు తీసుకునే యాక్షన్స్ రియాక్షన్స్ మారుతూ వస్తున్నాయి అంటూ ఇరకాటంలో పెట్టేలాగా పాయింట్స్ పెడుతుంది సోనియా. మరి సోనియా చెప్పింది ఫెయిర్ రీజన్ గా మీరు అనుకుంటున్నారా? నిఖిల్ నిజంగా అలానే చేస్తున్నారని మీరు కూడా అనుకుంటున్నారా? నిఖిల్ పై చేసిన ఈ ఎలిగేషన్స్ పై మీ రియాక్షన్ ఏంటి? దీనికి సపోర్ట్ చేస్తారా లేకపోతే తిప్పి కొడతారా? కింద కామెంట్ అయితే చేసేయండి.